క్రీస్తునందులి సహోదర సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. పరమగీతములు 4వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనం చదువుకుందాము. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకొంటివి, నీ హారములో ఒకదాని చేత నన్ను వశపరుచుకొంటివి. గమనించండి, ఈ వాక్య భాగాన్ని మనం వినే ముందు ఈ పరమగీతము యొక్క ఉపోద్ఘాతాన్ని మనం విందాం. పరమగీతం అనే పుస్తకాన్ని సొలొమోను మహారాజు రాయటం జరిగింది. ఈ పరమగీతంలో మనకి ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. ఒకరు ప్రాణేశ్వరిని, ఆమె ప్రియురాలని, ఇంకొకరు ప్రియుడు ప్రియురాలు అని మనకు కనపడతారు. వారి మధ్య జరుగుతుంటే సంభాషణే ఈ యొక్క పరమగీతము. పరమగీతం అనగా పరలోక సంబంధమైనటువంటి గీతము. ఈ పరమగీతము ఇహలోక సంబంధమైనటువంటి ప్రేమ మాటలు ఇందులో లేవు. ఈ పరమగీతం అనే పుస్తకాన్ని యేసుక్రీస్తు ప్రభువు లోకం రాకముందు సుమారు 1014 సంవత్సరాల క్రితము ఈ యొక్క పరమగీతం అనే పుస్తకాన్ని సొలొమోను మహారాజు గారు రాయటం జరిగింది. అయితే ఇక్కడ ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రియురాలటువంటి సంఘానితో ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. నా సహోదరి ప్రాణేశ్వరి అంటున్నాడు. అయితే ఈ భాగంలో మన భాగంలో కేవలము ఒకే ఒక మాట మాత్రమే మనం తెలుసుకుందాం. అది ప్రాణేశ్వరి అనే వాక్య భాగాన్ని మాత్రం మనం తెలుసుకుందాం. ప్రాణేశ్వరి అని ఎవరంటారంటే, ప్రాణానికి ప్రాణం పెట్టేవారిని మాత్రమే ప్రాణేశ్వరి అని అంటారు. ప్రాణానికి ప్రాణం ఇచ్చేవారిని. యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, శ్రమవహించాడు, గాయపరచబడ్డాడు, రక్తం కార్చాడు, చివరికి సిలువలో తన ప్రాణాన్ని బలిగా పెట్టాడు. అయితే ఎవరైతే యేసయ్య దగ్గరికి వచ్చి వారికి పాపములను ఒప్పుకుంటారో, వారి పాపములను క్షమించి పరిశుద్ధంగా చేసి తన సొత్తుగా తన రాజ్యవాసం చేసుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపమును ద్వేషిస్తాడు, పాపిని క్షమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు పాపమును ద్వేషిస్తాడు, కానీ పాపిని క్షమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకం రావడానికి కారణమే అది. మానవులందరూ కూడా దేవుని యొక్క ఆజ్ఞాత్మించి పాపం చేసినందువల్ల పాపములో ఉండి మరణిస్తే నిత్య నరకాగ్నికి వెళ్ళవలసి వచ్చిన వారు ఉన్నారు. కనుక ఆ నరకశిక్షను తప్పించడానికే ఒక బలి పశువుగా ఈ లోకంలోకి వచ్చాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా రక్తము చిందించకుండా పాపము పోదు. పూర్వ దినాల్లో అనేక మంది వారి యొక్క పాప పరిహారార్థం కొరకు జంతువులను బలి అర్పించేవాళ్ళు. అయితే వారు ప్రతి ఏటా సారిసారికి వారి యొక్క పాపం పరిహారం కొరకు జంతు బలి ఇవ్వటం జరుగుతూ ఉండేది. వారి కోసం ఒక జంతువు గాయపరచబట్టడం జరిగింది, రక్తం కార్చడం జరిగింది, తన ప్రాణాన్ని బలిగా చేయడం జరిగింది. ఈ రీతిగా సారిసారికి మానవుని యొక్క పాపము పరిహరింపే విషయంలో బలి పశువులు వధించబడాల్సి వచ్చింది. అయితే సారిసారికి బలి పశువు వధించబట్ట కాదు, కానీ ఒకే ఒక బలి పశువుగా వధించబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి రావడం జరిగింది. ఆయన బలి పశువుగా ఈ లోకంలోకి వచ్చాడు. తాను సిలువలో బలి అయి తాను మరణించాడు. తిరిగి 3 దినం లేచి మృత్యుంజయుడై తండ్రి కృపానికి వచ్చి విజ్ఞాపన చేస్తూ కూడా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చినటువంటి వారు అనగా మారు మనసు నుండి, పాపక్షమాపణ నుండి, వాక్యానుసారం బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడి ఆయన శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతూ ఉన్నటువంటి ఆ సమూహాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు ప్రాణేశ్వరి అన్నాడు. అనగా సంఘముగా కూడుకున్నటువంటి వారిని ప్రాణేశ్వరి అంటున్నాడు. సంఘాన్ని ప్రాణేశ్వరుని అంటున్నాడు. అంటే యేసయ్య రక్తం చేత కడుగుబడినటువంటి వారిని, కొనబడినటువంటి వారిని, పాప విముక్తులైనటువంటి వారిని యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణేశ్వరుని అంటున్నాడు. ఎందుకు ప్రాణేశ్వరుని అంటే, ప్రాణానికి ప్రాణం పెట్టేవారుగా ఉన్నారు కాబట్టి ప్రాణేశ్వరు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు
మన కొరకు ప్రాణాన్ని పెట్టారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని రక్తం చేత కడుగునటువంటి వారు అనేకులు ఇప్పటి వరకు కూడా ప్రాణం పెడుతూనే ఉన్నారు. ప్రప్రదంగా ఆ దినాల్లో మరి యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు అందరూ కూడా యేసయ్య కొరకు మరి హతసాక్షులు అయ్యారు. స్టెఫెన్ కూడా హతసాక్షులు అయ్యాడు. పౌలు గారు శిరచ్ఛేదం చేయబడ్డారు. ఇలా 12 మంది శిష్యులు కూడా యేసయ్య కొరకు ప్రాణాన్ని అర్పించిన వారుగా ఉన్నారు. వాళ్ళే కాదు, ఈ మధ్యకాల సమయంలో మణిపూర్లో కూడా అనేక మంది దేవుని బిడ్డలు అనగా మన సహోదరులు సహోదరులు యేసయ్య కొరకు హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. దేవుని సేవకులు హతసాక్షులైనటువంటి వారు ఉన్నారు. మరి ఆ రీతిగా ప్రాణానికి ప్రాణంగా తన బిడ్డలు ప్రాణాన్ని అర్పించారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ప్రాణేశ్వరని మరి తనను నమ్మినటువంటి వారిని అనగా జీవం గల దేవుని సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రాణేశ్వరాన్ని అంటే యేసయ్యని నమ్మినటువంటి వారు యేసయ్య వారి కొరకు ప్రాణం పెడితే వీరు యేసయ్య కొరకు ప్రాణం పెట్టిన వారుగా ఉన్నారు కాబట్టి ప్రాణేశ్వరి అన్నారు. గమనించండి, 2025 మార్చి 24వ తారీఖున దేవుని సేవకుడైనటువంటి పగడాల ప్రవీణ్ గారు దేవుని కొరకు హతసాక్షి అయ్యాడు. 2 తెలుగు రాష్ట్రాలు అనగా తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రదంగా యేసయ్య కొరకు హతసాక్షి అయినటువంటి వ్యక్తి పగడాల ప్రవీణ్ గారు. ఈయన దైవ సేవకుడు, దేవుని సేవకుడు. ప్రప్రదంగా మన తెలుగు రాష్ట్రాలలో మార్చి 24వ తారీఖున హతసాక్షి అవడం జరిగింది. 25ని గుర్తించారు. ఆయన మరణాన్ని మత ఛాందస్సవాదులు బాగా తాగి బండి అదుపు తప్పి పడి చనిపోయాడని మత ఛాందస్సవాదులు అంటున్నారు. కొంతమంది అయితే ఒక కారు గుద్దేసి వెళ్ళిపోయింది, హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోయింది, యాక్సిడెంట్లో చనిపోయాడని కొంతమంది అంటున్నారు. గమనించండి, పీకల దాకా తాగి చనిపోయినటువంటి వ్యక్తికి ముఖం అంతా కూడా దెబ్బలు తగిలిండవు. మరి తలకు బలమైన గాయం ఉంది, హెల్మెట్ ఉంది. మరి బండికి ఏమాత్రం డ్యామేజ్ కాలేదు. అలాగే కారు గుద్ది వెళ్తే బండికి డ్యామేజ్ అవ్వాలి, బండికి డ్యామేజ్ కాలేదు. ఒక వ్యక్తికి మాత్రమే ముఖం మీద తల మీద మరి దెబ్బలున్నాయి. ఇది ముమ్మాటికి ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రదంగా ఈ మార్చి మాసంలో 24వ తారీఖున దేవుని సేవకుడు పగడాల ప్రవీణ్ గారు హతసాక్షి అయ్యాడు. గమనించండి, ఈనాడు దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు కొందరు ఒక బావిలో కప్పలాగా ఉంటున్నారు. బావిలో కప్ప ఏంటంటే దేశమంతా ఇలాగనే ఉంటుంది అనుకుంటుంది కప్ప. ఇలాంటి క్రైస్తవులు ఈనాడు ఉండకపోలేదు. మన రాష్ట్రంలో జరగలేదు కదా, ఏదో రాష్ట్రంలో జరిగింది కదా, అక్కడ కదా హింసించింది, అక్కడ కదా బాధించింది, అక్కడ కదా హతసాక్షులైంది, మన రాష్ట్రంలో కాదు కదా అని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. గమనించండి, ఏ రాష్ట్రంలో జరిగినా కూడా వారి కొరకు కూడా యేసయ్య రక్తం కార్చాడు, మన కొరకు కూడా యేసయ్య రక్తం కార్చాడు. వారు కూడా యేసయ్య దగ్గర పాపములు ఒప్పుకున్న వాళ్ళే, మనము పాపములు ఒప్పుకున్న వాళ్ళే. వారు కూడా వారి పాపములను యేసయ్య రక్తం చేత కడుక్కున్నటువంటి వారే. యేసుక్రీస్తు రక్తం చేత విమోచించబడ్డారు, యేసయ్య రక్తం చేత కడుగబడ్డారు. వారు కూడా యేసయ్య కుమార్తెగా తీర్చబడ్డారు. వారు కూడా యేసయ్య శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుచూ జీవముగల జీవిస్తున్నటువంటి వారే. మరి మనము కూడా యేసయ్య రక్తం చేతనే కొనబడ్డాం, కడగబడ్డాం, యేసుక్రీస్తు యొక్క కుమార్తెకు తీర్చబడ్డాం. మనం కూడా
యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని రక్తాన్ని తిని త్రాగుతూ ఉన్నాం. వాళ్ళు వేసే రక్తాన్ని తాగుతున్నారు, శరీరాన్ని తింటున్నారు. మనము వేసే రక్తాన్ని తింటున్నాం, శరీరాన్ని తింటున్నాం, రక్తాన్ని త్రాగుతున్నాం. మనందరం ఒకే ఒక బలంలో చేవేస్తున్నాం. అందరూ యేసయ్య ద్వారానే విమోచించబడ్డాం, యేసయ్య రక్తం ద్వారా విమోచించబడ్డాం, కొనబడ్డాం. ఏదో రాష్ట్రంలో జరిగింది కదా, మన రాష్ట్రంలో జరగలేదు కదా అంటే, ఆ రాష్ట్రంలో జరిగినా మన బిడ్డలే. ఈ రాష్ట్రంలో జరగకపోతే పట్టించుకోవా అంటే బావిలో కప్పలాగా ఉంటావు. ఎక్కడ జరిగినా వాళ్ళు నీ బిడ్డలే కదా, వాళ్ళు మన సహోదరులే కదా. ఎక్కడ హతసాక్షులు అయితేనేమి. ఉదాహరణకి మన పక్కిళ్ళు తగలబడతా ఉండిద్ది, మన ఇల్లు తగలబడకుండా జాగ్రత్త పడతాం. మన ఇంటి చుట్టుపక్కల దొంగతనాలు జరుగుతూ ఉంటే మన ఇంట్లో దొంగతనం జరగకుండా మనం జాగ్రత్త పడతాం. కానీ జీవగల దేవుని సంఘాన్ని దగ్గర వచ్చేలేకే ఆ సంఘ క్షేమం కొరకు ఆలోచించరు, సంఘ అభివృద్ధి కొరకు ఆలోచించరు, ఆ సంఘం నష్టపోకుండా ఉండే విషయం ఆలోచించరు. మన రాష్ట్రం కాదు కదా, వేరే రాష్ట్రం అయితే మన రాష్ట్రంలో జరగలేదని ఇప్పుడు మన సంఘాన్ని కాపాడుకోవద్దా? పక్కలు తగలబడుతుంటే నీళ్ళు తగలబడకుండా చూసుకుంటావే, చుట్టుపక్కల దొంగతనం అవుతా నీళ్ళు దొంగతనం జరగకుండా చూసుకుంటావే, మరి సంఘం విషయంలో బాధ్యత ఉండొద్దా? సంఘ క్షేమం కొరకు ఆలోచించొద్దా? మన రాష్ట్రంలో వచ్చినప్పుడే అప్పుడు ఆలోచిస్తారా? ముందుగానే సంఘ క్షేమం కొరకు ఆలోచించేరా? పక్కలు తగలబడతా ఉంటే నీ ఇంటి మీదకి రాకుండా నువ్వు కాపాడుకుంటున్నావు కదా నీ ఇంటిని. చుట్టుపక్కల దొంగతనం జరుగుతుంటే నీ ఇంటి దొంగతనం జరగకుండా నువ్వు కాపాడుకుంటావు కదా. మరి మన సంఘం మన రాష్ట్రంలో మన సంఘములో ఏదే రాష్ట్రంలో జరుగుతుంది మనకెందుకంటే, మనకి ఇంకా రాలేదు కదా అంటే వస్తే అప్పుడు ఏం చేస్తావు? వచ్చిన తర్వాత మనకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అందుకని మనం ముందుగానే మేలుకోవాలి. మన సంఘ క్షేమం కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, సంఘ విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. మన రాష్ట్రం కాదు కదా అని తప్పించుకొని బావిలో కప్పలాగా ఉండి మాట్లాడటం సరైన విధానము కాదు. మణిపూర్లో జరిగింది హింస, మరి మన రాష్ట్రంలో ఇప్పుడు స్టార్ట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో దైవజనుడిని అన్యాయంగా హతమార్చి ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించారు. కానీ దేవుడు అంటున్నాడు, పగ తెచ్చడం నా పని, మీకేలా అన్నాడు. దేవుడు పగ తెచ్చుకుంటాడు, కానీ మనం చేయవలసిందే ప్రార్థన చేయాలి. మనం కూడా జాగ్రత్త పడాలి. అనేకమంది మందిరాలు మణిపూర్లో కూల్చేశారు, తగలబెట్టేశారు. దేవుని బిడ్డల్ని మన సహోదరులు హింసించారు, బాధించారు, హత్యలు చేశారు, అత్యాచారం చేశారు. మరి మనం మేలుకోవాలి కదా. మన సంఘం కొరకు మనం సంఘ అభివృద్ధి కొరకు మనం ఆలోచించాలి కదా. సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, అది ఏ డినామినేషన్ అయినా కావచ్చు, అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, లేక ఏ జిల్లా అయినా కావచ్చు, జీవం గల దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత రహితంగా ఉండకూడదు. సంఘాన్ని నడిపించే నాయకులు కూడా విశ్వాసులు బాధ్యత కలిగి ఉండే విధంగా వాళ్ళని నడిపించాలి. బాధ్యత రహితంగా సంఘాన్ని నడిపించకూడదు. యేసయ్య కొరకు అవసరమైతే యేసయ్య కొరకు హస్తసాక్షులు అవ్వటానికి కూడా వాళ్ళు సిద్ధం చేయాలి. జీవం గల దేవుని సంఘాన్ని చెదిరిపోకుండా వాళ్ళని కాపాడుకోవాలి. ఏ ఒక్కరిని కూడా పోగొట్టుకోకూడదు. 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే 99 విడిచిపెట్టి తప్పైన గొర్రె కోసం వెళ్ళినట్టుగా యేసయ్య మనకు ఉదాహరణ చెప్పాడు. ఏ ఒక్క విశ్వాసం పోగొట్టుకోకూడదు. అందరినీ మనం కలుపుకొని పోవాలి. అందరినీ మనం సంరక్షించే వారంగా ఉండాలి. ఏ ఒక్క విశ్వాసి కూడా మన నుంచి దూరం అవడానికి వీల్లేదు. సంఘంలోని ప్రతి ఒక్క విశ్వాసి మనకు అవసరం. ఏ ఒక్కరు తప్పిపోవడానికి వీల్లేదు. మరి సంఘానికి రాకపోతే వెళ్ళాలి, పిలవాలి, దేవస్థానం తీసుకొని రావాలి, వాళ్ళని బలపరచాలి, స్థిరపరచాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని సంఘాల్లో పరిచయాలు ఎక్కువైపోయారు.
పరిసయ్యులు. పరిసయ్యులు ఏంటి? మేమే నీతిమంతులమే, ఎదుటివారు అనీతిమంతులు, మేమే పరిశుద్ధులము, వాళ్ళు అపరిశుద్ధులు అని ఈ పరిసయ్యుల మనసు కలిగినటువంటి వారు ఇన్నారు కొన్ని సంఘాలు ఉండకపోలేదు. నువ్వెవరు చెప్పడానికి అనీతిమంతుడు అని, నువ్వెవరు చెప్పడానికి అపరిశుద్ధుడు అని? తీర్పు తీర్చే హక్కు నీకు ఎవడిచ్చాడు? తీర్పు తీసేది దేవుడే. న్యాయపీఠం మీద దేవుడు తీర్పు తీరుస్తాడు. నువ్వెవరు ఈ భూలోకంలో ఉండి వాళ్ళ అనీతిమంతులు, వాళ్ళ అపరిశుద్ధులు అని చెప్పడానికి నువ్వెవరివి? నీకు హక్కు ఉందా? మనం ఏ ఒక్కరిని కూడా అపరిశుద్ధులు అనడానికి వీల్లేదు. ఏ ఒక్కరిని కూడా మనం తృణీకరించడానికి వీల్లేదు. ఎదుటి వారిని మనం ప్రేమించేవారుగా ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, నీ ఎదుట నీ సహోదరుని ప్రేమించాలంటే నీకు కనపడిన దేవుడు నువ్వేం ప్రేమిస్తావు అంటున్నాడు దేవుడు. కాబట్టి మన సహోదరుని ప్రేమించాలి, వాళ్ళు హత్తుకోవాలి, వాళ్ళ హక్కును చేర్చుకోవాలి. పోయినాడు పోని అంటాం కాదు. ఎవరైనా దేవుని సంఘానికి దూరం అయితే వెళ్ళి పిలుచుకొచ్చే వారిని పిలుచుకొని వచ్చినటువంటి వారిని అగౌరవపరిచేవారు ఈనాడు సంఘాలు ఉండిపోలేదు. నీకు బాధ్యత ఉంది. నీ తోటి సహోదరుడు, నీ తోటి సహోదరి మందిరానికి రాకపోతే తీసుకొచ్చే బాధ్యత నీదే. పోని అంటాం సరైన విధానం కాదు. తీసుకొచ్చేట వాళ్ళని మనం ప్రోత్సహించాలి. ఇంకా మంచి పని చేసే బ్రదర్ లేక మంచి పని చేసే సిస్టర్, ఆ బ్రదర్ లేక ఆ సిస్టర్ మందిరానికి రాకపోతే వెళ్ళి తీసుకొచ్చారని అభినందించాలి వాళ్ళని. కానీ తెచ్చేటటువంటి వాళ్ళని తృణీకరించి మాట్లాడటం సరైన విధానము కాదు. గమనించండి, బాయిలో కప్పలాగా ఉండొద్దు. ఆ రాష్ట్రంలో జరిగింది మన రాష్ట్రంలో కాదు కదా అనే మాట దయచేసి ఇంకెప్పటికీ అనొద్దు. మనం ఎవరు కూడా అనకూడదు. ఈనాడు ప్రప్రదంగా మన తెలుగు రాష్ట్రాల్లో, మన ఆంధ్రప్రదేశ్లో ప్రథమ హతసాక్షి పగడాల ప్రవీణ్ గారు, దేవుని సేవకుడు. అతన్ని చంపి యాక్సిడెంట్ కింద చిత్రీకరించి పోస్ట్ మార్టం అట్లానే ఇచ్చారు. కానీ దేవుడు తెలుసు ఏం జరిగిందో. అంత గొప్ప దైవ సేవకుడు తాగుతాడా? తాగపోతే ముద్రేస్తారా? అంటే దేవుని సేవకుడు అంటే అంత ఆషామాషాగా ఉందా? దేవుని సేవకుడు తాగుతాడా? తాగి బండి నడిపాడా? తాగి చచ్చిపోయాడా? యాక్సిడెంట్ అయ్యి అదుపు తప్పి చచ్చిపోయాడని చెప్తారా? చూడండి, దేవుడు ఊరుకోడు. దేవుని బిడ్డలు జోలికి వస్తే దేవుని కనుగుడ్లు ఏలు పెట్టినట్టే. గొప్ప దైవజనుడు తాగి అదుపు తప్పి చచ్చిపోయారని చెప్పేసి చెడుగా యూట్యూబుల్లో మాట్లాడుతున్నారు మత ఛాందస్సవాదులు. దేవునితో శత్రు కాదు, దేవుని బిడ్డలతో శత్రు కాదు. ఒరిస్సా రాష్ట్రంలో దేవుని బిడ్డలు కారులో నిద్రిస్తూ ఉంటే నైట్ మంట పెట్టి సజీవ దహనం చేశారు. దాని శిక్ష వాళ్ళు అనుభవించారు. ఒక రాష్ట్రమే, ఒక డిస్ట్రిక్ట్, ఒక జిల్లానే ఉప్పెనతో తుఫాన్తో కొట్టుకుపోయింది. దేవుని శిక్ష అట్లా ఉండుద్ది. దేవుని బిడ్డలు జోలికి వస్తే దేవుని యొక్క కనుగుడ్లు ఏలు పెట్టినట్టే. దేవుడు ప్రేమమయుడే, కానీ తన బిడ్డల జోలికి వస్తే మాత్రం ఊరుకోడు. ఇప్పుడు మనం ఏం చేయకపోవచ్చు. వాళ్ళ బలం ఇది. సాతాను రాజ్యాన్ని ఏళ్తున్నాడు. వాడు మన మీదకి వచ్చినప్పుడు మనం దేవుని యొక్క ప్రేమను వ్యక్తపరిచే వారం ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడేమో అనలేం. ఎందుకంటే దేవుని బిడ్డలం కాబట్టి, దేవుని ప్రేమ మనలో ఉంది కాబట్టి వాళ్ళని ఎదిరించలేం. యేసుక్రీస్తు అంతటి వాడే అన్యాయంగా తీర్పు పొందాడు. గెత్సేమనే వనంలో బంధించి యెరూషలేముకి ఈడ్చుకొని వచ్చారు. ఒక మాట మాట్లాడాల, మొక్క మీద ఉమ్మి వేసారు, మాట్లాడాల, గడ్డ పెంట్లు పెరికారు, మాట్లాడాల, ముళ్ళ కిరీటం పెట్టి రెల్లితో కొట్టారు. ఆ ముఖం, ఆ ముళ్ళని తలలో గుచ్చుకొని రక్తం గారింది. అందమైన ముఖం వికారం చేయబడింది. కొడా శిక్ష అనుభవించాడు. మన పాపాన్ని తన వీపు మీద వేసుకుని వీధిలోంచి గొల్లతో కొండ మీద మోసుకొని పోయాడు. చివరికి సిరులో మేకులతో కొట్టారు. కానీ యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు, తండ్రి వీరు ఏం చేసిన వీరు ఎరుగురు, వీరిని క్షమించమన్నాడు. యేసయ్య ప్రేమమయుడు. ఆ ప్రేమమయుడు యొక్క రక్తం చేత మనం కొనబడ్డాం కాబట్టే ఇలాంటి మత ఛాందస్సవాదుల మీద పెడుతున్నా కూడా ఆ ప్రేమ మనల్ని ఆపుతుంది తిరుగుబాటు చేయకుండా ఉంటానికి. కానీ దేవుని బిడ్డలు జోలికి వస్తే దేవుని యొక్క కనుగుడ్లో ఏలు పెట్టినట్టే.
ఎంతోమంది హతసాక్షులు అయ్యున్నారు. ఎంతోమంది దేవుని బిడ్డలను హింసించి బాధించి హత్య చేశారు, అత్యాచారం చేశారు. దేవుడు ఊరుకోడు. పగ తెచ్చట నా పని మీకేలంటున్నాడు. తగిన సమయం ముందు వారిని దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు. మనం చేస్తుంది ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. కాబట్టి ఇక్కడ ప్రాణేశ్వరి అని ఎందుకు అంటున్నాడంటే, ప్రాణానికి ప్రాణం పెట్టేవారు ఉన్నారు. అనేక మంది బిడ్డలు, దేవుని సేవకులు యేసయ్య కొరకు హతసాక్షులైన వారు ఉన్నారు. ముఖ్యంగా మణిపూర్లో అనేక మంది హతసాక్షులు అయ్యారు. ప్రప్రదంగా మన ఆంధ్రప్రదేశ్లో మార్చి 24వ తారీఖున పడాల ప్రవీణ్ దైవ సేవకుడు హతసాక్షి అయ్యాడు. కనుక దేవుడు అంటున్నమాట, ప్రియుడైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నా